అంతా కూడా నారా లోకేష్ గారు చెప్పినట్టే పార్టీ నడవబోతుంది. తేలిపోయింది, తేల్చేశారు తాజాగా. చాలా చక్కగా చెప్పేశారు. 2 సార్లు పదవులు అనుభవించిన వాళ్ళు, వరుసగా 2 సార్లు గెలిచిన వాళ్ళు, ఇక తప్పుకోండి జూనియర్స్‌కి అవకాశం ఇచ్చేద్దాం అనేది. ఆయన కూడా పార్టీ పదవి వరుసగా తీసుకున్నారు. ఆయన కూడా ఆ పదవి నుంచి తప్పుకుంటున్నాను అని అనౌన్స్ చేసేశారు కంప్లీట్‌గా. అయితే ఇప్పుడు ఆయన ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి మేబీ నెక్స్ట్ టైం ఒకసారి అనిపించి ఆయన కూడా పార్టీ ఆ పదవి నుంచి తప్పుకుంటారేమో. ఎందుకంటే ఇప్పుడు ప్రజల నుంచి వచ్చిన ఫస్ట్ టైం ఆయన మంత్రిగా. గతంలో ఎమ్మెల్సీ ద్వారా వచ్చారు ఆయన. ఇప్పుడు మాత్రం మంగళగిరి నుంచి గెలిచి వచ్చారు. ఒక రకంగా ఇది ఫస్ట్ టైం అని అనుకోవాలి. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే జూనియర్లకే పెద్దపీట వేస్తున్నారు. వీరంతా రేపటి రోజున లోకేష్‌కి అండగా ఉంటారని చెప్పి ఆయన భావిస్తున్నారు. అంటే లోకేష్ సామ్రాజ్యాన్ని ఆయన ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వరుసగా ఇది 4గోసారి కదా! అంటే వరుసగా కాదేమో మేబీ. ఇంకా రెండోసారి అవకాశం ఇవ్వరేమో. మధ్యలో గ్యాప్ వచ్చింది. అలా చూస్తారా? ఒక రకంగా చిన్నబాబు తీసుకున్న నిర్ణయం చంద్రబాబు గారికి కూడా